హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా పిల్లల స్కూల్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యి ఇంటికి రాగానే మేమైతే మా ఊరు వెళ్ళాము. మా చేనికెళ్ళి చూడక చాలా రోజులు అవుతుందని ఒకసారి చేనికెళ్దామని వెళ్తుంటే మా చేనికెళ్లే దారిలో రోడ్డు నిండా రేగి చెట్లే కనిపించాయి. అందులో ఒక చెట్టుకి మాత్రమే రేగి పండ్లు ఉన్నాయి, మిగతావన్నీ పచ్చివే. వెంటనే మేమైతే బైక్ ఆపి ఇంకా రేగి పండ్లను కోసుకున్నాము. ఇలా రేగి పండ్లు కోసుకొని రోజులు కాదు సంవత్సరాలు గడిచాయి. మా చిన్నతనంలో స్కూల్ కి హాలిడే వస్తే చాలు ఇంకా నేను మా అక్క వాళ్ళందరం కలిసి చేనికెళ్ళి ఎన్నో రేగికాయలు కోసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే సిటీస్ లో బండ్ల మీద రేగిపళ్ళు అమ్ముతుంటే చూడడమే కానీ ఇంకా ఇలా ఎప్పుడూ చేనికెళ్ళి రేగిపండ్లు అయితే కోసుకోలేదు. నేను రేగిపండ్లను కోస్తుంటే మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చి రేగిపండ్లను కోసుకున్నారు. రేగిపండ్లను కోస్తుంటే నాకైనా 2-3 చోట్ల ముళ్ళులు గుచ్చుకున్నాయి, కానీ మా ఇద్దరు పిల్లలకి మాత్రం ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోకుండా భలే జాగ్రత్తగా కోసారు. ఇంకా ఇంటికి రాగానే ఇలా నీట్ గా క్లీన్ చేసి అయితే రేగిపండ్లను తిన్నాము. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.